వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కేటీఆర్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందా అంటే పరిస్థితులు ఆ రకంగానే కనిపిస్తున్నాయి. కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. ఏ కేసులో అరెస్ట్ చేస్తారంటే ఫార్ములా ఈ రేస్కి సంబంధించినంత వరకు దాదాపు 50 నుంచి 80 కోట్లకు సంబంధించి అక్రమాలు జరిగాయి. దీనిపైన ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీ కూడా కేటీఆర్ను పిలిపించి విచారణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి ఒక లేఖ రాసింది. ఎందుకంటే గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాతనే కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ A1గా ఉన్నారు. ఈ మొత్తం కేసుకు సంబంధించి ఆయన A1గా పేర్కొన్నారు. అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించి ఇప్పటికే ఆయన పైన విచారణ జరపాలని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ కూడా నిర్ణయించింది. దానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు, కానీ కేటీఆర్ పైన ఏ చర్య తీసుకోవాలన్నా దానికి ఖచ్చితంగా గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి గతంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్లో భాగంగానే కేటీఆర్కు సంబంధించినంత వరకు ఆయన అరెస్టు చేసే విషయానికి సంబంధించి అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా ఆయనను ప్రశ్నించడానికి కానీ విచారించడానికి కూడా మరికొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, వాటిపైన మేము కొంత ముందుకెళ్ళాలి ఈ కేసుకు సంబంధించి అనే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్కి కూడా లేఖ రాసింది. ఈ కేసు అంతా బూటకం, అసలు ఈ కేసులో ఏమీ లేదని కేటీఆర్ పదే పదే చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏసీబీ ద్వారా మేము కొంత విచారణ చేయించాము, విజిలెన్స్ కమిషన్ కూడా దీనిపైన కొంత నివేదికలు ఇచ్చింది, ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారంలో A1గా కేటీఆరే ఉన్నారు, అప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం ఆయన చూశారు, ఈ మొత్తం లావాదేవీలు అయితే జరిగినాయో దీని వెనుక మొత్తం కేటీఆర్ బాధ్యత ఉంది, నేనే ఈ మొత్తం వ్యవహారం నడిపాను, మంత్రిగా నేనే దీనికి సంబంధించినంత వరకు నిర్ణయాలు తీసుకున్నానని స్వయంగా కేటీఆర్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆయనను విచారించేందుకు అనుమతించాలి, అది ఖచ్చితంగా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ గవర్నర్ నుంచి ఈ విచారణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే ఆలోచనలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతుంది.